రేడియోలో 9 నేషన్ టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 3 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం ములుగు జిల్లాకు చేరుకున్నారు. గవర్నర్ తొలుత యాదాద్రి జిల్లా పర్యటనలో రోడ్డు మార్గంలో ములుగు జిల్లాకు చేరుకున్నారు. గవర్నర్కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే వెంకటరమణ, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్, అదనపు కలెక్టర్ శ్రీజ, అదనపు కలెక్టర్ మహేందర్జీ తదితరులు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుపై తీరుపై కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. They will wait up to 25 panels a day. One fellow will be suffering for 2 years. ములుగు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్ ఐఎఫ్ఎస్ గారిని కూడా MLA Bhadrachalam. Sir, initially we will talk about the ITDI developmental program. 9 mandals, sir. We have about 107. We have about 2,94,000. Almost 76% of our part mandal, sir. Total 112 GP, sir. Sir, we have one Godavari which passes through our district, sir. But we are developing a whole DPR, sir. Like as you suggested, we are proposing a circuit plan, sir. So if someone comes here, they need to visit 5-6 places which are nearby. Sir, this is our religious and heritage tourism, sir. The first photograph is of Ram. Sir, it is about 10 to 15, 12,000 Several families from Mizoram migrated. Sir. And 23 years they were living in a relief camp. Sir. And after the change of government, Pregnant lady 10 to 15 days prior to the expected delivery date, we take care of them, sir. Once the pregnancy is done, we will send them back to the places, sir. That is how our MMR also has been set. The PA is higher, sir, because yes, sir, that completely supported. That's a good idea. So this is one very big department, sir. That means if a woman who is facing some problem, she can come to that center where she will get help from. She will be taken. sector. Yes, sir. That's also very new thing. Yes. And I've asked her to put up some many microgrids maybe to give the. Every village we had one within 15 days our SP built and given one school also. Very good, very good. So taking services to the doorstep of the last man, that is the most important thing. I always tell every officer when I was minister also that last mile delivery is the most toughest. To give the last mile service is the most toughest. Yes. Building a 100-story building in Hyderabad is not tough anymore. Taking all these benefits of central government and state government and building district, there is going to be a medal. I was the RD minister by then. I was RD and PR like that. I was also RD and PR minister for 5 years. So very nice to see. గణేష్ ఉత్సవాల సందర్భంగా మెట్రో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంచేలా చూస్తామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రతిష్ట పెంచే విధంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.
గణేష్ ఉత్సవాలు ఘనంగా చేయాలంటే ప్రజలు సహకారం చాలా అవసరమని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గణేష్ మండపాలను ముఖ్యమంత్రితో సహా మంత్రులు సందర్శించి వినాయకుల ఆశీస్సులు తీసుకుంటారని చెప్పారు. ప్రజలు గణేష్ నిమజ్జనం చూడటానికి వస్తారు కాబట్టి ట్రాన్స్పోర్ట్స్, మెట్రో, ఎంఎంటీఎస్ ను అందుబాటులో ఉంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఒక్కరోజే గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సభ్యులను కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత ఏడాది కంటే 20% ఎక్కువ వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ఠించే అవకాశం ఉందని అన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని, అందరూ మట్టి వినాయకులు ప్రతిష్ఠించాలని కోరారు. ఎటువంటి పొరపాటున ఏదైనా శాంతి భద్రతలకు సంబంధించిన ఏదైనా అంశం మీద ఏదైనా పొరపాటు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. నిర్వాహకులకు సంబంధించి ఉత్సవాలకు సంబంధించినటువంటి విషయం లోపల ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఉత్సవాల్ని మరింత శోభాయానం చేయడానికి గౌరవానికి వారు కూడా గతం కంటే అధికారులతో ముందుగా మాట్లాడించి అన్ని రకాలుగా వారు తీసుకునే చర్యలు గతం కంటే మెరుగైన విధంగా తీసుకోవాలనేటువంటి ఒక మాటలు చెప్పిన దృష్ట్యా వారు కూడా 2-3 అంశాలు చెప్పినారు. అవన్నీ కూడా ప్రభుత్వం తరఫున సానుకూలంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. కాబట్టి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో కావచ్చు, ఒక ఎంఆర్ఓ స్థాయిలో కావచ్చు, లేకపోతే ఒక జోనల్ కమిషనర్తో పాటుగా డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీ తరఫున కావచ్చు, ఆ విధంగా అన్ని రకాలుగా క్షేత్ర స్థాయిలో ఒక బాధ్యులుగా వ్యవహారం చేసి ఏదైనా పొరపాటు అయితే వాళ్ళదే బాధ్యత అనే విధంగా సమన్వయం చేసే విధంగా రాష్ట్ర స్థాయి అధికారులు మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, ఇతరత్ర శాంతి భద్రతలు కావచ్చు ఉన్నటువంటి సందర్భంగా తెల్లారి సెక్రటరీ పనిదినం కాబట్టి చరిత్రను కూడా భాగ్యనగర్ ఆర్గనైజేషన్ దగ్గర తీసుకొని ఎండోమెంట్ శాఖ తరఫున కూడా కొంచెం మార్గదర్శకత్వాలు లేదా దాని మీద ప్రభుత్వం తరఫున తీసుకుంటారు. ప్రజలకు మన ప్రజలే వాళ్ళకి అసౌకర్యం కలగద్దు, విజయవంతంగా జరుగుతుంది అనేటువంటి ఆకాంక్షలు వ్యక్తం చేస్తాం. అనేక మున్సిపల్ మన కార్పొరేటర్స్, కౌన్సిలర్స్, చైర్మన్స్, మేయర్స్ ఇప్పుడున్నటువంటి పాలకవర్గాలు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాడలలో జరిగే ఉత్సవాల లోపల ప్రశాంతంగా, సంతోషంగా, ఆదర్శంగా వచ్చే తరానికి మార్గదర్శకతగా ఉండేలా కోరాలి, మరి జరపాలని కోరుతాం. సార్ మట్టి విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్న తరుణంలో ప్రజలందరూ సహకరిస్తే సజావుగా మనమందరం కూడా విజయవంతం పెద్ద ఎత్తున చేయడానికి ఆస్కారం ఉంటుంది. వేడుకలాగా జరుపురేషన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని అంశాలను ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణలో సిబిఐ ఇప్పటికే తమ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసు ఈడీ తన విచారణను పూర్తి చేసింది. బెయిల్ అనేది మహిళలకు సాధారణ ప్రక్రియగా అభిప్రాయపడి సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఆమె మాజీ ఎంపీ, ఆమె న్యాయం నుంచి పారిపోయే అవకాశం లేదని, మహిళలకు బెయిల్ రావడమే సాధారణ పద్ధతిగా భావించి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో ఈడీ, సిబిఐ విచారణ చేసింది. ఈ 2 విచారణ సంస్థలు నమోదు చేసిన కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, ఈడీ విచారణ కంప్లీట్ కావడంతో బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.
ఏపీలో చెత్త రాజకీయం నడుస్తుంది. చెత్తపై పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రి అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే విమర్శలు చేశారు. ఆ క్రమంలోనే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తపై పన్ను ఎత్తివేసింది ప్రభుత్వం. ఇదిలా ఉండగా ఇప్పుడు చెత్త పన్ను కొత్త టర్న్ తీసుకుంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. చెత్త పన్ను కట్టకపోతే చెత్త ఎత్తేది లేదని, చెత్త ఎత్తివేత కుదరదని మేయర్ సురేష్ బాబు స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కడప జనం మేయర్ సురేష్ బాబు ఇంటిని ముట్టడించారు. మేయర్ ఇంట్లో చెత్త వేశారు. చెత్తను తీసుకెళ్లి మేయర్ ఇంట్లోకి వేశారు జనం. దీనికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి సైతం మద్దతు తెలపడం విశేషం. పాత బస్తీలోని స్కలం చెరువులో ఓవైసీ నిర్వహించిన అక్రమ కట్టడాలను కూల్చే దమ్ము ప్రభుత్వానికి, హైడ్రాకు ఉందా అని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు. అంత ధైర్యం ఉంటే వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని సవాల్ విసిరారు. హైడ్రా కమిషనర్కు అక్కడి అక్రమాల కట్టడాలు కనిపించడం లేవా అని నిలదీశారు. ఒకవేళ కనిపించకపోతే తాను వచ్చి చూపిస్తానని, జేసీబీలు లేకుంటే పక్క రాష్ట్రం నుంచి తెప్పించి ఇస్తానని స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీ నుంచి కూల్చివేతలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తెరపైకి తీసుకొచ్చిందని, ఆయనకు దమ్ముంటే ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని, కొందరిని టార్గెట్గా చేసుకుని హైడ్రా పనిచేస్తున్నట్లుగా అనుమానం వస్తుందని తెలిపారు. ఓల్డ్ సిటీ, గుర్రం చెరువు, జలపల్లి చెరువు అక్రమ నిర్మాణాలు వివరాలు ఉన్నాయా, పంపించాలా అని, ఓవైసీ చేపట్టిన అక్రమ నిర్మాణాలు ఎప్పట్లోగా కూల్చేస్తారో చెప్పాలని తెలిపారు. వాటికి పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలు ఏమైనా తీసుకుంటారా లేదా చెప్పాలని మహేశ్వర్ రెడ్డి అన్నారు. సల్కం చెరువులో ఓవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా? కమిషనర్ గారు దృష్టికి రాలేదా? కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే సల్కం చెరువులో ఏముంటే మీరు వెళ్ళేసి సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీకి సంబంధించిన భూముల్ని, ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీకు అది కనబడకుంటే చెప్పండి, మీ వెంట నేను వస్తా, మీకు వెళ్ళి చూపిస్తా, వాటిని డిమాలిష్ చేసేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. లేక మీ దగ్గర బుల్డోజర్ తక్కువ ఉన్నాయా? జేసీబీలు ఇవ్వా? లేకుంటే పక్క రాష్ట్రాలకి నేను తెప్పించిస్తా. కానీ మీరు నిజంగా ఎప్పటి లోపల ఈ ఓవైసీ నిర్మాణం చేసినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని మీరు డిమాలిష్ చేస్తారో మీరు మాకు ఈ ప్రభుత్వం ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణకు ఆగస్టు 27తో గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వి ఇండిపెండెంట్గా పద్మరాజన్ నామినేషన్ వేశారు. అయితే ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్ తిరస్కరించారు. దీంతో అభిషేక్ సింఘ్వి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అభిషేక్ 2001 నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. కేశవరావు రిజైన్తో రాజ్యసభ స్థానానికి బై ఎలక్షన్ జరుగుతుంది. సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగవలసి ఉంది. అయితే ప్రతిపక్షాల నుంచి ఎవరు నామినేషన్ వేయకపోవడంతో సింఘ్వి ఎన్నిక ఏకగ్రీవం అయింది. ప్రతిపక్ష పార్టీలకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో అభ్యర్థిని ప్రకటించలేదు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉనికిచెర్ల వద్ద ఏర్పాటు చేసిన యూనిసిటీ వెంచర్, మడిపల్లి వద్ద ఏర్పాటు చేసిన సిటీ వెంచర్, వరంగల్ నగరంలోని ఓ సిటీ వెంచర్తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్, కాళాజీ కళాక్షేత్రంతో పాటు నైమ్ నగర్లోని నిర్వహిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో రాష్ట్ర కమిషనర్, డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గౌతమ్ నగర్ మేయర్ గుణసుందరాని,
వరంగల్ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి, వైస్ చైర్మన్ అశ్విని తానాజీ సంయుక్తంగా పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయటకు అధికారులను ఆదేశించారు. వాళ్ళు లేబరే వస్తారా మన వాళ్ళు వాళ్ళు ఉన్నారు సార్ ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ టీం ఉన్నారు టెస్టింగ్ ఇస్తాను ఇక్కడ ఫ్లోరింగ్ దాని మీద కార్పెట్ లేదు ఇక్కడ వరకు గ్రానైట్ ఏంటి వాకింగ్ ఏరియా గ్రానైట్ మెయింటెనెన్స్ వర్క్ కోసం ఇది ఈ మొత్తం ఇది కార్పెటేనా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయం వద్దకు చేరుకున్న గవర్నర్ అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పండితులు వేద ఆశీర్వచనం పలికారు. గవర్నర్ను పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దాతల నుంచి విరాళాలు సేకరణకు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని గవర్నర్ ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిష్ణుదేవ్ వర్మ యాదాద్రికి వెళ్లడం ఇదే తొలిసారి. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. सुधा देववर्मनाम्याः सपुत्रकस्य प्रतीक देववर्मनामधेयस्य जैव उग्रं वीरं महाविष्णुं करन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं Today I have come for darshan here, and it is a very beautiful experience. Darshan in this temple is a very beautiful experience with all the tradition and beautiful Vedic hymns. So I am very impressed with this temple, and it has been an experience in my lifetime experience, and I will come back here again. And may God bless you all. May Narasimha Devta bless all of you and bless all of Telangana. Keep the people happy. Sarve bhavantu sukhina. Sab sukhi rahe. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార హత్య కేసులో విద్యార్థులు చేస్తున్న ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మమతా బెనర్జీ రాజీనామా, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్లతో విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేపట్టారు. నబన్నా అభియాన్ ర్యాలీ హుగ్లీ బ్రిడ్జ్ పైకి రాగానే విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. త్రివర్ణ పథకాలు పట్టుకొని పోలీసులు ఏర్పాటు చేసిన బార్ గేట్లను ధ్వంసం చేశారు. అక్కడున్న భద్రతా బలగాలు నిరసనకారులను కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జ్ చేసి వాటర్ కెనాల్ను ప్రయోగించారు. పోలీసులు విద్యార్థుల సంఘాల మధ్య గందరగోళ వాతావరణం ఏర్పడింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర సచివాలయం వైపు విద్యార్థి సంఘాలు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని,
నినాదాలతో చేస్తూ వెళ్తున్నారు. వారిని పోలీసు బలగాలు అడ్డుకుంటున్నాయి. चलो 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 सब ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరికలు 9 నేషనల్ టీవీ.